హలో గైస్, మనకి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే మరి అతను చూసుకుంటే క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే మరి వాళ్ళ కొడుకైన అర్జున్ టెండూల్కర్ పరిస్థితే కొంచెం దారుణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం అతన్ని తీసుకున్నా సరే ప్లేయింగ్ లెవెన్లో తనకి ప్లేస్ అయితే దొరకట్లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ దొరకక దాని తర్వాత ఈ ఐపీఎల్లో ప్రూవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇండియా టీంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టమే. సో అందుకని చెప్పేసి మరి యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదరు యువరాజ్ సింగ్ మరి అతనికైతే కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అదేంటంటే సో దాంతోపాటు వాళ్ళ ఫాదర్ అయిన సచిన్ టెండూల్కర్ కూడా చెప్తున్నాడు. అదేంటంటే మరి అర్జున్ టెండూల్కర్ని ఒక బౌలర్గా కాకుండా ఒక బ్యాట్స్మెన్గా ట్రై చేయమని. సో మరి ఆ బ్యాట్స్మెన్గా ట్రై చేయాలి అంటే మరి అతనికి కోచింగ్ కావాలి కదా. సో ఆ కోచింగ్కి వచ్చేసరికి యువరాజ్ సింగ్ దగ్గరికి పంపించండి. సో మరి ఎలాగైతే అభిషేక్ శర్మని ఒక హార్డ్ హిట్టర్గా తయారు చేయగలిగాడు యువరాజ్ సింగ్, సో అదే విధంగా అర్జున్ టెండూల్కర్ను కూడా ఖచ్చితంగా తయారు చేస్తాడు. మరి రెండో క్రిస్ గేల్ అయ్యే ఛాన్సెస్ కూడా అర్జున్ టెండూల్కర్లో ఉన్నాయి. సో మరి అందుకని చెప్పేసి బౌలర్గా వద్దు, బ్యాట్స్మెన్గా మాత్రమే ట్రై చేయమను. ఎందుకంటే బౌలర్గా ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంజురీస్ అయితే కొంతకాలం మాత్రమే క్రికెట్లో సర్వైవ్ అవుతారు. సో అందుకని చెప్పేసి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే తను బౌలింగ్ పక్కన పెట్టేసి ప్యూర్ బ్యాట్స్మెన్గా ట్రై చేసి దాని తర్వాత అది కూడా మరి యువరాజ్ సింగ్ అండర్లో కనుక కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను బెట్ కడతానని చెప్పేసి కూడా యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి అది పక్కన పెడితే మరి సచిన్ టెండూల్కర్ అడుగుతాడా లేదా అనేది సో సెకండరీ. అయితే మరి తన రీసెంట్ ఫామ్ కనుక ఒకసారి చూసుకుంటే మరి ఈసారి డొమెస్టిక్ సీజన్లో చూసుకుంటే మరి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చూసుకుంటే అతను 2 మ్యాచ్లు ఆడాడు, 20 రన్స్ మాత్రమే చేశాడు. సో వికెట్లు చూసుకున్నా సరే 3 వికెట్లు మాత్రమే దిగలిగాడు. దాని తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే అతను 4 మ్యాచ్లు ఆడి కేవలం 40 రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో దాంట్లో చూసుకుంటే వికెట్లు కూడా పెద్దగా రాలేదు, 5 వికెట్లు మాత్రమే తీశాడు. దాని తర్వాత రంజీ ట్రోఫీలో కనుక ఒకసారి చూసుకుంటే అక్కడ కూడా సేమ్, మొత్తం 5 ఇన్నింగ్స్ ఆడితే 50 రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో మరి వికెట్లు చూసుకుంటే అక్కడ ఒక 4 మ్యాచ్ల్లో చూసుకుంటే 16 వికెట్స్ తీశాడు. దాంట్లో ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది. సో ఏదైనా సరే మరి తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే అంత మంచిగా అయితే లేదు. సో మరి యువరాజ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి దాని తర్వాత మరి యువరాజ్ సింగ్ దగ్గరికి వెళ్ళి మరి తన ట్రైన్ అయితే మరి ఇండియా టీంలో కనిపించే ఛాన్స్ ఏదన్నా ఉందా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.